ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, మరి గత రోజుల్లో గత వారమంతా మమ్మల్ని కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు. చేసిన కార్యాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సాయంత్రం మీటింగ్లో సహాయం చేయండి. రేపు ఉదయం ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, స్తోత్రాలు. మా ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి. మీ బిడ్డలు తీసుకొచ్చిన విలువైన కానుకలను, దశంభాగములు, ప్రతిష్టార్పణలు, ప్రభువా, మరి మిషనరీస్ కొరకు, పేదల కొరకు మీరు బిడ్డలు తీసుకొచ్చిన కానుకలన్నిటిని ఆశీర్వదించి సంఘ పరిచర్య కొరకు, సువార్త కొరకు మీరు వాడుకొనండి. అనేక రెట్లుగా మీరు దయచేయండి. ఫిలిప్పి 4:19 ప్రకారం ప్రతి అవసరతను తీర్చండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రభువా, చదువుల్లో సహాయం చేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ మా ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. కొద్ది నిమిషాలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 7 వచనాలు, 6 వచనాలు చదువుకుందాం. మొదటి 6 వచనాలు. రండి, అందరం కలిసి చదువుకుందాం. చాలా శ్రేష్టమైన భాగం. అందరం కలిసి చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి స్థిరపరచును గాక. ప్రేమగల మా ప్రభువా, వాక్యం మీది మేము మీ వారము. మీరు నాతో మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మరి హెబ్రీలకు లేకపోతే సంఘానికి, నీకు నాకు కుటుంబాలకి కావలసినటువంటి మంచి మాటలు ప్రభు రాయించారు భక్తుడైన పౌలు గారి ద్వారా. ప్రియులారు, మొట్టమొదటిది కొన్ని చాలా బ్రీఫ్గా 6-7 వచనాలు ఉన్నాయి, 6 విషయాలు ఉన్నాయి. దయచేసి మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది ఏంటి? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఏంటది? లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ. లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ అంటే మీలో సహోదర ప్రేమ కలిగి ఉన్నారు, అయితే దానిని కొనసాగింపనీయుడి, లేకపోతే నిలవరముగా ఉండనీయుడి. కాబట్టి మన జీవితాల్లో సహోదర ప్రేమ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరు మనం? క్రీస్తులో బ్రదర్స్. మా సహోదరుడు ప్రభు మరి తండ్రి అని పిలుస్తున్నాడు, నేను తండ్రి అని పిలుస్తున్నాను. మేమిద్దరం ఏమవుతాం? సహోదరులం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు చేర్చుకోవటం, క్షమించుకోవటం, ప్రియులారా, ఎన్నో విషయాలున్నాయి. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. కాబట్టి కుటుంబం సందర్భంలో కూడా ఈ మాటను మనం కలిగి ఉండాలి. సహోదర ప్రేమ. యూనివర్సల్ చర్చిలో, యూనివర్సల్ ఫ్యామిలీలో భార్యాభర్తలు కూడా యూనివర్సల్ బ్రదర్హుడ్ అండ్ సిస్టర్హుడ్ రిలేషన్లోకి వస్తారు. చెప్పండి. సహోదరి, సహోదరుడు. పరమగీతాల్లో సొలొమోను ఏమని రాస్తాడు?
నా ప్రాణేశ్వరి, నా సహోదరి. ఏంటి? నా సహోదరి ప్రాణేశ్వరి. కాబట్టి సహోదరి అంటే ప్రియులారా, ఒక్క మనిషిలో నుంచి వచ్చిన వారం. ఎవరు? ఆదాములో నుంచే వచ్చిన వారం. ఒక్క తల్లిదండ్రుల్లో నుంచి వచ్చిన వారం మనమంతా. ఇది సత్యం. కాబట్టి ఏమి ప్రేమ? భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఏముండాలి? ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు ప్రేమించుకోవటం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే భర్తలకు ఏం ఆజ్ఞ ఇవ్వబడింది? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించటం చాలా కష్టమే. ఎట్లా ప్రేమించాలి? మాదిరి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుంచి తండ్రి అయిన దేవుని నుంచి నేర్చుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కుటుంబము. ఏంటి? డివైన్ ఫ్యామిలీ, అన్క్రియేటెడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ఇటర్నల్. కాబట్టి ఆయన శాశ్వతంగా ఉన్నవాడు, ఆయన మరి స్వయంభవుడు, అర్థమైందా? జీవము గలవాడు, ప్రేమ గలవాడు, సమాధానం గల, పర్ఫెక్ట్ లవ్, పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ ఒబీడియన్స్ కలిగినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ త్రిత్వమే మనకి మాదిరి. ప్రియులారు, వారిని చూసి లేకపోతే ఆ దేవుణ్ణి చూసి దేవునిలో నుంచి మనం లోబడటం ఏంటో, ప్రేమించటం ఏంటో నేర్చుకోవాలి. కాబట్టి లోబడటం ఎట్లా నేర్చుకోవాలి? ఎవరి నుంచి నేర్చుకోవాలి? ప్రభువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏంటది? తండ్రి అయిన దేవునికి ఎప్పుడూ లోబడి ఆయన మాట తప్ప మరొకటి చేసిందే ప్రభువు కాదు. దాంట్లో ఎన్ని ఆత్మీయ సత్యాలు మనకున్నాయి ప్రియులారు. కాబట్టి ప్రేమ భార్యాభర్తల మధ్యలో కానీ, సహోదరుల మధ్యలో కానీ, సంఘములో కానీ ఏం కలిగి ఉండాలి? మనం ప్రేమ కలిగి ఉండాలని ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండుటకు టైం తీసుకోవాలి. ప్రేమ కలిగి ఉండటానికి ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఎఫర్ట్స్ పెట్టాలని దేవుని యొక్క వాగ్దానము. చూడండి, దయచేసి చదవండి. రెండో అధ్యాయం అనుకుంటా, ఎఫెసీ పత్రిక 4:1 చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు. కాబట్టి శ్రద్ధ కలిగి ప్రయాసముతో మన సంబంధాలని కాపాడుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియుల, మొట్టమొదటిది కుటుంబాల్లో ప్రేమ. ఏంటి? ప్రేమ, విధేయత, గౌరవించుకోవటం. ప్రియులారా, భార్యాభర్తలు ఒకరికొకరు విలువనిచ్చుకోవాలి. కన్నా మొన్న చిన్న అని పిలుచుకోవడం కాదు. ఏంటి? బుజ్జి అని, నాన్న అని పిలుచుకోవటం కాదు. గౌరవం ఇచ్చుకోవాలి, గౌరవం పుచ్చుకోవాలి. ప్రియులారా, అర్థమైందా మీకు? సో కాబట్టి సరే, ఈ ప్రేమ విషయంలో కుటుంబాల్లో మనం కలిగి విధేయత. కొంతమంది అంటారంట, నేను విధేయత చూపించను. ఎందుకు చూపించో? నా భర్త నన్ను ప్రేమించట్లేదు కాబట్టి. ఏంటంట? నా భర్త నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను విధేయత చూపించను. నువ్వెందుకు ప్రేమించు అంటే, నా భార్య నాకు లోబట్టలేదు కాబట్టి. చెప్పండి, నేను ప్రేమించను. ఇప్పుడు ఈ రెండిటికి మరి అంతం ఎక్కడుంది చెప్పండి? నా చేతులు చూడండి, ఈ రెండు ఇటువైపు తిరిగి ఉన్నాయి. ఈయన అంటున్నాడు లోబట్టలేదు కాబట్టి నేను ప్రేమించను అంటున్నాడు. ఏమంటుంది? నన్ను ప్రేమించట్లేదు కాబట్టి లోబడను. సరే, ఇప్పుడు ఏమవుతుంది? రోజు రోజుకి ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ భార్య లోబడినా లోపడకపోయినా నువ్వు ప్రేమించవలసిందే. ఇంక వేరే, నేను ప్రేమించలేదా నిన్ను? నువ్వు లోబడితేనే ప్రేమించానా నేను నిన్ను? సంఘం లోబడినప్పుడే ప్రేమించానా నేను?
ముడత మచ్చ కళంకం అన్నీ ఉన్నప్పుడే ప్రేమించాను. మరి భార్యకేం చెప్తున్నాడు? నీ భర్త నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు లోబడవలసిందే. అర్థమైందా మీకు? ఇది అయిపోయిందా? ఇప్పుడేమవుతుంది చెప్పాలి మీరే. రోజు రోజుకి ఏమైంది? అర్థమైందా? ప్రేమ విధేయతలు అట్లాంటి ఎంతో గొప్ప ప్రియులారా. రెండవ వచనంలో, మొదటి వచనంలో మరొకటి ఉంది, ఆతిథ్యము చేయ మరువకుడి. ఏంటి రెండవ మాట? ఆతిథ్యము చేయ మరువకుడి. అబ్రహాము ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడంట? ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇద్దరు దేవదూతలు వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడ్డారు, భోజనం చేయడానికి ఇష్టపడ్డారు. భోజనం పెట్టినప్పుడు ఆ బల్ల చుట్టూ వాళ్ళకి సర్వ్ చేస్తూ, ఎంతో ధనవంతుడు, చాలా బహుధనవంతుడు, వాళ్ళ దగ్గర ఎంతో వినయంతో వాళ్ళకి సర్వ్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప భాగ్యము. దేవుని బిడ్డలు మనకి ఏ సమయంలో వచ్చినా, ఎప్పుడొచ్చినా సరే, రాత్రి చెప్పాం కదా, మొన్న రాత్రి అర్ధరాత్రి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళటమే 12:30కు 1కి మీటింగ్ జరిగింది వాళ్ళ ఇంట్లో. వాక్యం చెప్పుకున్నాం. వాళ్ళకు ఉపయోగపడే వాక్యం, గ్రేస్కి ఉపయోగపడే వాక్యం, మా కుటుంబాలకు ఉపయోగపడే వాక్యం అంతా చెప్పుకున్నాం. అబ్బా ఇప్పుడు వచ్చారు వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకోలే. ఎంత సంతోషంగా. కొంతమందిని పడుకోమన్నాం, రెస్ట్ తీసుకోమన్నాం 3 గంటల నుంచి 5 గంటల వరకు. మిగతా వాళ్ళం మెలుకొనే ఉన్నాం. మళ్ళీ పడుకుంటే కుదరదుగా, మళ్ళీ 4:30 నుంచి ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాం, మళ్ళీ వెళ్ళిపోవాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఏంటి? ఆతిథ్యము చేయ మరువకుడి. మన ఇల్లులు ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని దాసుల కొరకు, దేవుని పరిచర్య కోసమే ప్రభు ఇచ్చింది. నీకు ఇల్లు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, వస్తువులు ఇచ్చినా, వాహనాలు ఇచ్చినా, అది దేని కొరకు? దేవుని మహిమ కొరకు ప్రియులారా. కాదు నాది అని మనం అంటాం, మంచిది కాదు. ఆతిథ్యము చేయ మరువకుడి. చెప్పండి, ఆతిథ్యము చేయ మరువకుడి. హాస్పిటాలిటీ. మనం అందరికీ పేర్లు పెడతాం, సరిగ్గా రిసీవ్ చేసుకోలేదండి. వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకున్నావా లేదా? ఏంటి? ఆతిథ్యము చేయ మరువకుడి. నోటితో చెప్పండి వాక్యం. 4 మాటలే ఇక్కడ, మనం ఎక్కువేమి లేవు. మొదటిది సహోదర ప్రేమ. ఏంటి? మన ఇంటిలో వాడిని ఎంతగా ప్రేమించుకుంటామో, మరి సహోదరులను కూడా, రక్త సంబంధులు వాళ్ళు కూడా మనకి. ఎవరాళ్ళు? ఏ రక్తం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్త సంబంధులం కాబట్టి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. రెండవది ఆతిథ్యము చేయ మర్చిపోవద్దు. అకుల ప్రిస్కిల్లా అనేవాళ్ళు ఆతిథ్యం చేశారు. ఎవరికి? పౌలు గారికి. పౌలు గారిని ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళు మరి ప్రోత్సహించారు. మా ఇంట్లో కూడా ట్రిప్పుకి ఒకళ్ళిద్దరు ఉంటూనే వచ్చారు చాలా సంవత్సరాలు. మా ఇంట్లో ఉండి, పిల్లల్లాగా ఉండి, మాతో తిని, మా ఇంట్లో స్వేచ్ఛగా కలిసిపోయి ఉన్నటువంటి వారు మిషనరీస్ అయ్యారు, సేవకులు అయ్యారు. మరి దూర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు ఎంతగానో దీవెనకరంగా ఉన్నారు. కాబట్టి మరి ప్రభువా నేను ఆతిథ్యం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి? అకుల ప్రిస్కిల అనేవాళ్ళు పౌలు గారిని ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేశారు. వెనకుండి ఆయన్ని బలపరిచి లోకానికి బహుమానంగా ప్రజెంట్ చేశారు. ఆయన తర్వాత మరొక ఆయన గొప్ప పండితుడు, పాండిత్యం కలిగినటువంటి వాడు అపోలో. ఎవరేం పేరు? అపోలోను కూడా వాళ్ళు ప్రోత్సహించి సరిచేసి ఆయన్ని కూడా నిలబెట్టారు. ఎంత గొప్ప పరిచర్య. వారి ఇంటిలో కూడా ఒక సంఘము నడిపించారు వాళ్ళు. మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం, మేము టెంట్లో పెద్ద వ్యాపారము, మాకు ఇవన్నీ కుదరదండి, మీరు చేయండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అనలా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇంట్లో కూడా ఒక సంఘాన్ని పెట్టుకొని నడిపించుకోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక సంఘాన్ని పెట్టుకొని నడిపించుకోండి. మన సహవాసంలో ఉన్న సంఘాలన్నీ కొద్దిమందే సేవకులు ఉన్నాం, నిజానికి కొద్దిమందే సేవకులు ఉన్నాం. మిగతా అన్నీ ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ వారి సంఘాలను చూసుకుంటున్నారు. దేవునికే
మహిమ. కాపరులుగా ఉంటున్నారు. ఆతిథ్యము చేయ మరువకుడి. ఉద్యోగంలో బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో బాధ్యతలు ఉంటాయి, అన్నిటికీ పైగా దేవుని రాజ్య భారము మోయటానికి ఇష్టపడుతున్నారు. సరే, కాబట్టి రెండవది ఏంటి? ఆతిథ్యము చేయ మరువకుడి. ప్రేమతో ఆతిథ్యం చేసేటప్పుడు, చేర్చుకుంటున్నప్పుడు మన బంధువులనైనా, స్నేహితులనైనా, సంఘంలో ఉన్నవారినైనా ఒక్కొక్కరిని చేర్చుకొని వారిని ప్రోత్సహిస్తే వారు ఏమవుతారు రేపొద్దున? అన్నీ ఉన్నప్పుడు ప్రేమించడం చాలా సులభం. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించడం, నన్ను ఇప్పుడు ప్రేమించడం చాలా సులభమే. కానీ ఒకప్పుడు నాకు ఏమీ లేనప్పుడు గంజి తాగేవాడిని. అప్పుడు ప్రేమించిన వాళ్ళ ప్రేమ రియల్ ప్రేమ, అవునా కదా? నాకు ఏమీ లేనప్పుడు నన్ను ప్రేమించిన వారు, అది నిజమైన ప్రేమ. నేను ఎప్పుడు అదే జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళు నన్ను ప్రేమించారు, ఆదరించారు. నేను కూడా ఇతరులని, మా నాన్నగారు వాళ్ళ ఆఫీసర్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంతగా ప్రేమించేవాళ్ళు, మమ్మల్ని చేర్చుకునేవాళ్ళు, వాళ్ళతో చర్చికి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళ ప్రేమను మర్చిపోలేను నేను. దేవుని వాక్యం కూడా, నీ తండ్రి స్నేహితుడిని మరవవద్దు. అర్థమైందా? వాళ్ళు పెద్ద ఆఫీసర్లు. మేము చాలా, మా నాన్నగారు చాలా చిన్న ఉద్యోగం, మీకు తెలియదు అసలు, చాలా చిన్న ఉద్యోగం. అయినా సరే ఎందుకో మరి వాళ్ళు మమ్మల్ని ప్రేమించి, ఒక ఆయన డాక్టర్ గారు, రైల్వే డాక్టర్ గారు, ఒక ఆయన రైల్వే ఇంజనీర్ గారు, ఎంతగా ప్రేమించి మమ్మల్ని చేర్చుకునేవాళ్ళు. వాళ్ళని చూసి మాకు కూడా ఆశ, మేము కూడా మా అమ్మకి ఆశ, నా బిడ్డలను కూడా చదివించాలి అనే ఆశ. వాళ్ళు మమ్మల్ని ఎంత ఆదరించేవాళ్ళు, మర్చిపోలేము అవన్నీ. దేవుని కృప ప్రియులారా, ఆతిథ్యము చేయ. ఎక్కువ మంది ఆత్మలు సంపాదించుకుంది, లేకపోతే సేవను చేసింది వాళ్ళ ప్రేమ ద్వారా, వాళ్ళ ఆతిథ్యాల ద్వారా. ఇది మనం మర్చిపోకూడదు ప్రియులారా. మూడవది 2వ వచనంలో చదవండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు. చదవండి, అందరూ చదవాలి, వాక్యం చూసి చదవండి, బైబిల్లో చూసి చదవండి, అక్కడ కాదు. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకముల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొనుడి. వారం అంతట్లో మనకి ఎవరు జ్ఞాపకం రారు. మిషనరీస్ జ్ఞాపకం రారు, టెంట్ మేకర్స్ జ్ఞాపకం రారు. మన జ్ఞాపకం వచ్చేది మన మధ్యప్రదేశ్. ఏంటి? మన మధ్యప్రదేశ్లో ఉన్న మన టీం మనకు జ్ఞాపకం రాదు, అవునా కదా? ఉత్తరప్రదేశ్లో ఉన్న మన టీం మనకు జ్ఞాపకం రాదు. నేను ఎప్పుడు మరి విలియం గారు, ఢిల్లీలో విలియమ్స్ గారు, ఆయనకి 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఏంటండి? గట్టిగా చెప్పండి. చిన్న చిన్న స్కూల్స్ కాదు, పల్లెటూరులో కాదు, ఢిల్లీలో ఎన్ని స్కూల్స్? ఏం స్కూల్స్? సరిగ్గా చెప్పండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండే స్కూల్స్. ఆయన గారు బల్ల దగ్గర ప్రార్థన చేస్తుంటే 1 గంట ప్రార్థన చేస్తాడు. బ్రెడ్ బ్రేకింగ్ అయిపోయిన తర్వాత జ్ఞాపకము చేసుకొనుట. ఏంటండి? జ్ఞాపకము చేసుకొనుట. అక్కడ వాళ్ళ సంఘంలో బల్ల దగ్గర ప్రార్థన చేస్తా మధ్యలో, భాయ్ శ్రీనివాసరెడ్డి విజయవాడ మే కామ్ కర్తా హై. ఎవరి కోసం? మన కోసం కూడా ప్రార్థన చేస్తాం. నాకెంత సిగ్గో ప్రభువా, ఆయన ఏంటి, ప్రపంచంలో ఎంతమంది తెలుసు ఆయనకి, దాంట్లో అల్పులైన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మన కోసం ప్రార్థన చేయడం ఏంటి? అట్లాంటి ప్రార్థనలు, ప్రోత్సాహాలు, ఎంకరేజ్మెంట్లు మన వెనక ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటాయి. అర్థమైందా మీకు? చదవండి మళ్ళీ. వారితో కూడా, మీరును వారితో కూడా బంధింపబడినట్టు. ఎట్లాగంట? వాళ్ళతో కూడా మనం కూడా జైల్లో ఉన్నట్లు, వాళ్ళ బంధకాల్లో మనం ఉన్నట్లు. వింటున్నారా? బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. చదవండి మళ్ళీ. బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మొన్న లక్నో వెళితే ఒక బ్రదరు, ఆయన అంటున్నారు, బ్రదర్, ఎంతమంది చర్చిలు లేకుండా అయిపోయారు, ఆరాధన లేకుండా అయిపోయారు,
మరి సంఘం లేకుండా అయిపోయారు, చెల్లాచెదరైపోయారు. ఇళ్లల్లో కూడా పెట్టుకోవడానికి ఆరాధనకి మరి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం తింటున్నారో బ్రదర్, ఏమి అసలు పిల్లల చదువులేంటో, వారి ఆరోగ్యాలేంటో ఎంతో బాధగా ఉంది బ్రదర్ అంటున్నాడు ఆయన. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? మీరును వారితో కూడా బంధింపబడినట్టు, చదవండి అందరూ, బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. చదవండి, చూసి చదవండి, ఇంగ్లీష్లో చదవండి. రిమెంబర్ దెమ్ దట్ ఆర్ ఇన్ బాండ్స్ యాజ్ బౌండ్ విత్ దెమ్. వారితో కూడా మీరు కూడా బంధించబడినట్లు. ఎంతమంది మీద కేసులు, అన్యాయం అన్యాయం అన్యాయం. క్రైస్తవులంటే మన దేశంలో ఎంతో లోకువ, దేవుణ్ణి ఎరగని వారు, నిజంగా దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు, గాంధీ గారు లాంటి వాళ్ళకి యేసుప్రభు అన్న ఎంతో గౌరవం, క్రైస్తవులన్నా ఎంతో గౌరవం, మిషనరీస్ అంటే ఎంతో గౌరవం. ప్రియులారా, నెహ్రూ గారికి, దేవుణ్ణి ఎరిగిన నెహ్రూ గారికి, లేకపోతే దేవుని గొప్పతనం ఎరిగిన నెహ్రూ గారికి క్రైస్తవులంటే ఎంతో గౌరవం. ఈ రోజుల్లో చాలామందికి దేవుణ్ణి ఎరగని వారు, వాళ్ళు కఠినమైన హృదయాలు. నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను వాళ్ళకన్నా కఠినంగా ఉండేవాడిని. నిజంగా ప్రభువుని ఎరగకపోతే చాలా రఫ్గా ఉండేవాడిని. నా నోరు బూతులతో నిండిపోయి ఉండేది. ఎంత రాడికల్గా ఉండేవాడిని ప్రియులారా. అట్లాంటి నన్ను ప్రభు మార్చారు. ప్రభువా, వారిని కూడా మార్చగలవయ్యా నువ్వు. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పనులు చాలా కఠినంగా ఉంటాయి ప్రియులారా. ఎందుకు? వారు ప్రభువుని ఎరగని వారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అర్థమైంది? మీరును వారితో కూడా, చదవండి, బంధింపబడినట్టు, చదవాలి అందరూ, బంధకములో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొనుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? బంధకములలో ఉన్నవారిని. మన ఇంటిలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, భోజనం చేసేటప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? పిల్లలు జ్ఞాపకం వస్తారు. తిన్నాడో లేదో, బాగున్నాడో లేదో, అవునాగా తల్లిదండ్రులకి. కానీ ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నారు? వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం, తప్పేం కాదు. కానీ వారితో పాటు కొంతమందికి భోజనం ప్లేట్ పెట్టగానే ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు. చెప్పండి, వండే వరకు వెయిట్ చేస్తారు కానీ వడ్డించే వరకు వెయిట్ చేయరు. ఇక వడ్డించిన తర్వాత వెంటనే ఇక ప్రార్థన లేదు, ఏమి లేదు, ఇక జ్ఞాపకం చేసుకునేదేమీ లేదు. ప్రభువా, ఎంతమందికి ఇది అవసరమో వారిని జ్ఞాపకం చేసుకోండి. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా లేని వారికి దయచేయండి. ఏమాట చెప్పండి అందరూ, లేని వారికి దయచేయండి అని ప్రార్థన చేసి, రెండో మాట ఏం ప్రార్థన చేస్తాం? వారికి ఇది ఇచ్చే కృపను మాకు దయచేయండి. చెప్పండి అండి, వారికి ఇచ్చే కృప మాకు. నిజంగా ఆ ప్రార్థన వలన, దేవుని మహాకృప వలన ఎంతమంది పేదలకే మేలు జరుగుతుందో సహవాసం ద్వారా. దేవునికే మహిమ కలుగునుగా. ఎంతమంది పేదలకి ఎన్ని రకాలుగా మరి పరిచర్య జరుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం పని చేసినా, ఉద్యోగాలు చేసినా, సేవ చేసినా, నా ఆశ అయితే ఏదో ఒక రోజుకి సగం ఆదాయం, సంఘంలోనైనా వ్యక్తిగతంగానైనా సగం ఆదాయం మరి మిషనరీస్కే వెళ్ళాలి. వేరే రాష్ట్రాల్లో, వేరే ప్రాంతాల్లో సేవ చేసే వాళ్ళకి రకరకాలుగా వారికి వెళ్ళాలని నా ఆశ ప్రియులారా. దానికోసం ఎక్కువ ప్రార్థన చేయాలి మనం. దానికోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇవ్వటం ఏం నేర్చుకోవాలి? ఇవ్వటం. విత్తనాలు విత్తితే, ఒక విత్తనం విత్తితే ఎన్ని వస్తాయి? 100 వస్తాయి. మళ్ళీ ఆ 100 కూడా విత్తితే చెప్పండి 10,000 వస్తాయి. మళ్ళీ ఆ 10,000 విత్తితే. ప్రియులారా, దేవుడు తినుటకు ఆహారమును, విత్తుటకు విత్తనమును దయచేసే దేవుడు. ఒక విత్తనం విత్తినప్పుడు 100 వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకొన్ని విత్తి కొన్ని తినచ్చు, కొన్ని విత్తచ్చు. ఎవరు ఎక్కువగా విత్తితే ఎంత పండుతుంది? ఎక్కువ పండు. తక్కువగా విత్తే వారికి తక్కువగా పండుతుంది. ఈ మధ్యలో మరొక డేంజరస్ మాట ఒకటి ఉంది. దేవుడు లెక్క అడుగుతాడంట రేపు పొద్దున.
ఎక్కువగా ఇచ్చిన వారిని ఎక్కువ లెక్క అడుగుతాడంట, తక్కువగా ఇచ్చిన వారిని ఇప్పుడు చెప్పండి ఈ మాట, అందరు చెప్పండి ఏంటి? ఎక్కువగా ఇచ్చిన వారిని ఎంత లెక్క అడుగుతారు చెప్పండి, వింటున్నారా? ఎక్కువగా ఇచ్చిన వారిది ఎక్కువగా లెక్క అడుగుతారు, తక్కువగా ఏమండి ఒక ఆయనకి 1,00,000 ఇచ్చాడు, ఒక ఆయన 10,000 ఇచ్చాడు, ఈయన దగ్గర ఎంత లెక్క? 1,00,000 రూపాయలు. ఇంకొక ఆయన దగ్గర ఇప్పుడు రేపు పొద్దున ఎక్కువ బాధపడేది ఎవరో తెలుసా? చెప్పండి మీరు. ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎన్ని లెక్కలు చెప్పాలి? ఎక్కువ లెక్క చెప్పాలి. దేవునికే మహిమ. అర్థమైందా మీకు? సరే, రెండవది కాబట్టి మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. చెప్పాలి ఈ మాట. కష్టములు అనుభవించుచున్న వారిని, మొదటిది ప్రేమ, రెండవది ఆతిథ్యము, మూడవది మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోవటం. జ్ఞాపకం చేసుకొని వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి, వెళ్ళేవారిని పంపేవారిని మనం ప్రోత్సహించాలి ప్రియులారా. తర్వాత నాలుగవది కష్టముల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు మనం వారికి సహాయం చేసేవారు. ఐదవది వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును తీర్పు తీర్చును. చివరిగా ఈ 2 మాటలు మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఏంటంట? వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. కాబట్టి వివాహము, వైవాహిక జీవితము ఎంతో ఘనమైంది ప్రియులారా, ఎంతో విలువైంది. అన్ని రిలేషన్స్లో, అన్ని విషయాల్లో, అన్నిటిలో కన్నా విలువైనది వివాహము, వైవాహిక సంబంధము. పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏంటంట? కుటుంబాలను పాడు చేసేది ఈ భయంకరమైన పాపం. ఇది కుటుంబాలని మరి బ్రేక్ చేసేది, పాడు చేసేది, నాశనం చేసేది ఈ భయంకరమైన పాపం. చూసారా? అనవసరమైనటువంటి సంబంధాలు. ఒక సేవకుడు అన్నాడు, మేము నేర్చుకున్నాం, అనవసరమైన ఇన్ఫర్మేషను గ్యాదర్ చేయకూడదు, అనవసరమైన ఇంట్రెస్ట్లు చూపించకూడదు. చెప్పండి ఈ మాట. సొంత భర్త మీద తప్ప, సొంత భార్య మీద తప్ప మిగతా వాళ్ళ గురించి అనవసరమైన ఇన్ఫర్మేషన్లు చెప్పాలి. 2 మాటలు. అనవసరమైన ఇంట్రెస్ట్లు చెప్పాలి. అనవసరమైన ఇన్ఫర్మేషన్లు, అనవసరమైన ఇంట్రెస్ట్లు. దావీదు పడక మీద నుంచి లేచి మేడ మీదకి వెళ్ళి ఒక స్త్రీని చూసి అనవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఏంటి చెప్పండి? నోటితో చెప్పండి గట్టిగా. అనవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, అనవసరమైన ఇంట్రెస్ట్ వచ్చింది. అర్థమైందా మీకు? నాశనం వచ్చింది. ఏమొచ్చింది? నాశనం. జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా భయంకరమైనది. స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు చాలామందికి బోరు కొట్టేస్తుంది. కాబట్టి స్త్రీలు పురుషులతో మాట్లాడాలని ఇంట్రెస్ట్గా కలిగి ఉంటారు. ఇది చాలా డేంజర్. అర్థమైందా మీకు? అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనత అది. ఎక్కువ ఇంట్రెస్ట్గా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువసేపు కాలక్షేపం చేయాలనిపిస్తుంది. లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి మెల్లమెల్లగా మంచి ఉద్దేశంతోనే మాట్లాడతాం, మంచి ఉద్దేశంతోనే రిలేషన్ కానీ సాతానుడు ఏం చేస్తాడు? దూరతాడు వాడు. ఆదాము అవ్వలు వివాహం ఎవరు చేశారు? అందరూ చెప్పండి. అది పెద్ద ఎవరు? దేవుడే. ఇంకా అన్నీ దేవుడే. ఎంత న్యాచురల్గా జరిగి ఉంటుందో ప్రియులారా. సరే, కానీ ఆ కుటుంబంలో దూరాడు ఒకడు. అది అక్కడ చూసుకోవాలి. అపవాదికి చోటియకుడి. చెప్పండి. అపవాదికి చోటియకుడి. అపవాదికి చోటియకుడి. అపవాదికి చోటియకుడి. ఎంత డేంజరో ప్రియులారా.
వాడి సంగతి ముందు తెలియదు. వాడు ఊరకనే హలో అనుకుంటా ఎంటర్ అవుతాడు. అర్థమైందా మీకు? వాడు ముందు పొగుడుతో, అబ్బా మేడం మీ వాయిస్ ఎంత బాగుందో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం మీ జుట్టు ఎంత బాగుందో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా యాడమ్కి ఎప్పుడూ తెలియదు ఈ వాల్యూస్. ఏమనుకుంటుంది మా యాడమ్కే ఇవన్నీ ఎప్పుడో. జాగ్రత్త. ఒక వ్యక్తిని పడగొట్టాలంటే ఈజీ వే ఏంటి చెప్పండి మీరే? పొగిడి పడగొడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసెసరీ రిలేషన్స్, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్స్, అన్నెసెసరీ ఫోన్లు, అన్నెసెసరీ వాట్సాప్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి చివరికి? ఇక్కడ ఒక చాలా డేంజరస్ విషయం మనం గమనించాలి. పాపము యొక్క స్వభావము, సాతాను యొక్క స్వభావం ఏంటో మీకు జాగ్రత్తగా వినండి. ద నేచర్ ఆఫ్ సిన్ అండ్ నేచర్ ఆఫ్ సాటన్ ఈజ్, పాపం కోసం ముందు నిన్ను టెంప్ట్ చేస్తాడు, పాపం చేపించి మళ్ళీ వాడే అప్పు చెప్తాడు నిన్ను. అర్థమైంది మీకు ఇది? చెప్పండి చెప్పండి. మళ్ళీ పాపము ముందు చేయించడానికి టెంప్ట్ చేసేది వాడే, చేసిన తర్వాత నిన్ను అప్పగించేది కూడా వాడే. మళ్ళీ సీక్రెట్లన్నీ బయటకు వచ్చేస్తాయి. వీడియోలు, వాట్సాప్లు, మెసేజ్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి. రావా? తప్పకుండా వస్తాయి. అంటే అది నేచర్, అది వాడు. నువ్వు ఎంత దాచినా, ఎంత డిలీట్ చేసినా అన్నీ బయటకు వచ్చేస్తాయి. మనం ఎంత ధన్యులు అని తెలుసండి. దేవుని వాక్యం చదువుకొని జాగ్రత్త పడి మన హృదయాల్ని, మన జీవితాలని, మన కుటుంబాలని పవిత్రంగా కాపాడుకోవటం ఎంత అవసరం. ఇవన్నీ వింటే ఎంత భాగ్యం. వివాహం కానివారు, వివాహం అయినవారు వింటే ఎంత భాగ్యం. ఇవి ఎన్ని తప్పించుకోవచ్చు, ఎన్ని శోధనలు తప్పించుకోవచ్చు, ఎన్ని మరి భయంకరమైన తుఫాన్లు మనం తప్పించుకోవచ్చు. దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైంది. నీ మీద దృష్టి ఉంచేదను, నీకు ఆలోచన చెప్పేది, నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధిస్తాను. అర్థమైందా మీకు? మనల్ని సరిచేసే వాళ్ళు ఉండటం ఎంత మంచిది, మనకు ఎంత మేలు. దేవుని సేవకులు దేవుని వాక్యము గద్దించినప్పుడు, పరిశుద్ధాత్మ హెచ్చరించినప్పుడు మనం ఎంత మేలు పొందుతాం. అర్థమైందా మీకు? మనం అనుకుంటాం దాచుకుంటున్నామని. దాచుకోలేం. వీ కెనాట్ హైడ్ సిన్. గుర్తుపెట్టుకోండి, చెప్పండి ఈ మాట. వీ కెనాట్ హైడ్ సిన్. పాపాన్ని దాచిపెట్టే శక్తి నీకు చాలదు, ఇక లేదు, నీకు లేదు. యూ కెనాట్ హైడ్ సిన్, ఇట్ విల్ కమ్ అవుట్. అది బయటకు వచ్చేస్తుంది. ఒక విత్తనాన్ని వేసి దాని మీద రాళ్ళేసి మట్టి పోసి నా ఇంకెప్పుడు కనపడదులే అని అనుకుంటే ఏమవుద్దు తెలుసా మీకు? అది ఏమవుద్దు? విత్తనం బయటకు వస్తుంది. నువ్వు వేసిన రాయి, బండ, కొండ కూడా ఆగదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను కోయను. చెప్పండి మాట. మనుష్యుడు ఏమి విత్తునో. వివాహం ఎంత ఘనమైనది, ఎంత విలువైనది ప్రియులారా, విలువైనది. కాబట్టి మనం ఎంత మెలకువగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో సంబంధం ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం, ఇద్దరి మధ్యలో రహస్యాలు ఉండకూడదు. చెప్పండి మాట. ఇద్దరి మధ్యలో రహస్యాలు ఉండకూడదు. వారు సిగ్గు ఎరుగకయుండిరి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? వారు సిగ్గు ఎరుగకయుండిరి, ఏక శరీరమై ఉన్నారు. 2:25 ఏముంది? వారు దిగంబరులుగా ఉండిరి. దిగంబరులుగా ఉండిరి అంటే దాని అర్థం ఏంటండి? రహస్యము లేని వారుగా ఉన్నారు, రహస్యాలు లేని వారుగా ఉన్నారు. అనుమానాలకు తావు లేకుండా చేసుకున్నారు వాళ్ళు. దేవునికే మహిమ. అనుమానాలకు తావు లేకుండా ఉండటం. అనుమానాలు ఎన్ని కుటుంబాలను పాడు చేస్తున్నాయి. అనుమానాలు ఎన్ని కుటుంబాలను పాడు చేస్తున్నాయి. అనుమానాలని ఎన్ని, రహస్యాలు ఎన్ని కుటుంబాలను పాడు చేస్తాయి ప్రియులారా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. వివాహం అన్ని విషయముల్లో ఒక్కరినిద్దరుగా చేస్తాడు దేవుడు, ఇద్దరిని ముగ్గురుగా చేస్తాడు, ముగ్గురిని నలుగురుగా 1000 తరముల ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం కాచుకోనుంది నీకు? చెప్పండి. 1000 తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా వింతల కృపా ఉదయగు దేవా. చూసారా ఎన్ని తరాల ఆశీర్వాదం? 1000 తరాల ఆశీర్వాదం నీ కోసం ఎదురు చూస్తుంటే ఏమైంది? అయ్యో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఏంటండి? వైవాహిక ఇతరులతో సంబంధాలు. అయ్యో, సామెతలు 6:29 ఏముంది? తన పొరుగువాని భార్యను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. చెప్పండి ఈ మాట. తన పొరుగువాని భార్యను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. తన పొరుగువాని భర్తను ముట్టువాడు శిక్ష తప్పించుకొనదు. చెప్పాలి ఈ మాట. తన పొరుగువాని భార్యను, హిందీలో ఎక్కడికి వెళ్ళినా సేవకులతో ఈ మాట మేము ధ్యానించుకుంటున్నాం. ఎందుకనంటే వాళ్ళ కాళ్ళు చేతులు వణుకొచ్చేస్తుంది వాళ్ళకి. ఆ మాట చదువుతుంటే ఎవరికైనా వణుకు రావాలి. ఎందుకని? తన పొరుగువాని భార్యను ముట్టువాడు. లెట్ us నాట్ ప్లే విత్ సిన్. పాపముతో చెలగాటాలు ఆడకూడదు. వీ కెనాట్ ప్లే విత్ సిన్. ఏమనుంది? తన పొరుగువాని భార్యను చివరి ఆమెను ముట్టువాడు. హిందీలో కోయి చూయేగా. ఏంటిది? జో కోయి ఉస్కా పరాయి స్త్రీ కో చూయేగా, ముట్టువాడు దండ్ సేనా బచేగా. చెప్పండి, దండ్ సేనా బచేగా. శిక్ష తప్పించుకునే ఛాన్సేక లేదు ప్రియులారా. ఎంత భయంకరమైన విషయం ఇది. కుటుంబాలను పాడు చేయడానికి దేవుడే దగ్గరుండి చేసిన కుటుంబంలో కూడా ఎవరు ఎంటర్ అయ్యాడు? సాతాను. అంటే ఎంత యాక్సెస్ ఉందో వాడికి, ఎంత మెలకు ఉండాలి మనకి ప్రియులారా. నేర్చుకుందాం. ఎంత మెలకు ఉండాలి ప్రియులారా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. సంఖ్యాకాండం 5:22 కూడా చదివాము ఈ మధ్యలో మనం. వాని నడుము వంగిపోవును. ఏంటండి? అక్రమ సంబంధం కలిగిన వాడి నడుము ఏమైపోద్ది? వంగిపోవును. ప్రియులారా, చాలా భయంకరమైన మరి వాటితో చెలగాటం ఆడకూడదు. వాటితో కుటుంబం ఎంతో విలువైంది. భార్య భర్తల మధ్యలో సంబంధం ఎంతో విలువైంది. దాంట్లోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వకూడదు. ఎవరికి అవకాశం ఇవ్వకూడదు ప్రియులారా. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు. చివరిగా 5వ వచనంలో ఏముంది? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. చూసారా? ఈ ఈ ఈ పై విషయంలో, అక్రమ సంబంధాల విషయాల్లో ఎన్ని సంవత్సరాలైనా నువ్వు మాట్లాడిన ఫోన్లన్నీ బయటకు వచ్చేస్తాయి. తెలుసా సంగతి? ఏంటి? చాలామంది తెలియదు. నీ ఫోన్లో మాట్లాడుతున్నాను ఎవరికి తెలుసులే అనుకుంటాం. నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా దాన్ని మళ్ళీ బయటికి తీయచ్చు. డిలీట్ చేశానుగా. ఏంటిది? ఏమనుకుంటారు? డిలీట్ చేశాను. నువ్వు డిలీట్ చేసినా సరే గూగుల్ వాడి దగ్గర ఉంటాయి. చెప్పండి, ఉంటాయా లేదా? మరి ఎందుకు అంత అమాయకత్వం? మరి ఏది బెటరు చెప్పండి. ఓరి నాయన, వ్యర్థమైన మాటలు ఎందుకు, వ్యర్థమైన సంభాషణలు ఎందుకు, వ్యర్థమైన మెసేజ్లు ఎందుకు? ఇచ్చిన జీవితాన్ని, ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవడం ఎంత మేలు. 1000 తరాల ఆశీర్వాదం అని ఎంత గొప్ప ఆఫర్ ఇది. అవునా కదా? బాబోయ్. నేను ఎవరితో నన్ను ఎక్కువ మాట్లాడాను అనుకో,
నా భార్య కొంచెం సిగ్నల్ ఇస్తుంది, అది నాకు మేలు. అర్థమైందా మీకు? ఇది ఏంటంటే అంత ఇంట్రెస్ట్, నాకు మేలు ఏంటంట, నీకెందుకు ఆ ఇన్ఫర్మేషను, మీకెందుకు? అవునా కదా? అట్లా మనల్ని సరిచేసేవాళ్ళు కావాలి. లేకపోతే నేను ఎన్ని చోట్ల తిరుగుతాను, ఎంతమందితో మాట్లాడతాను, అవునా కదా? ప్రియులారా, మేలు, మనకి మేలు. దేవుని వాక్యం వినటం మేలు, సేవకులు గద్దించటం మేలు, పరిశుద్ధాత్మ గద్దించటం మేలు. అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. నీ భార్య దగ్గర నీకు స్వేచ్ఛ ఉంది, నీ భర్త దగ్గర స్వేచ్ఛ ఉంది. ఏం స్వేచ్ఛ అండి, నేను రాక్షసులాగా పోయి తినేస్తాడు. అది సరి చేసుకోవాలి, అవునా కదా? అది సరి చేసుకుందాం. సేవకులు ఉన్నారు, సంఘం ఉంది, సరి చేసుకుందాం. కానీ వాడికి మాత్రం చోటు ఇవ్వకూడదు. వాడికి మాత్రం తెలీదా ఏమవుతున్నారు? చెప్పండి, ఏమవుతున్నారు? మనకు తెలిసిన వాళ్ళు లేరా? చెప్పండి, ఏమయ్యారు? ఏమయ్యారు మీకు తెలిసిన వాళ్ళు? చెప్పండి, బాగున్నారా? మరి అప్పట్లో ఏమనుకుంటారు? అబ్బా ఏం మంచి రిలేషన్ అండి, చిలకా గోరింకల్లా ఉన్నారండి, పెళ్లి కాకుండానే. ఎట్లా ఉన్నారంట? చిలకా గోరింకల్లాగా ఉన్నారంట. అబ్బా నాకు కూడా ఒక ఫ్రెండ్ దొరికితే బాగుండు. సాతానుడు పెడతాడు. ఆ ఫ్రెండ్ సంగతి ఏమవుద్దో చూడు, వెయిట్ చేయి. ఏమైంది? అవునా కదా? బాబోయ్, దావీదు జీవితమే ఒక ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నన్ను కాపాడయ్యా. పాపంలో పడిపోతానని మీకు తెలిసి 5 నిమిషాల తర్వాత పడిపోతానని మీకు తెలుసు కాబట్టి 5 నిమిషాల ముందు నా ప్రాణం పోవడానికి సహాయం చేయి. దావీదులాగా నేను ఏడవలేను ప్రభువా, దావీదులాగా నేను ఏడవలేను ప్రభువా, నేను నష్టం పొందలేను ప్రభువా, నా ఓపిక లేదు ప్రభువా నాకు అని ముందే మనం ప్రార్థన చేసుకోవటం ఎంత మేలో, ఎంత మేలుకరమైనది ప్రియులారా. అర్థమైందా? 5వ వచనంలో ఏముంది? మీకు కలిగిన వాటితో తృప్తి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాను. కుటుంబాలను పాడు చేసేది రెండవది ధనము. ఏంటండి? ధనము. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ డబ్బు నా డబ్బు, నువ్వు సంపాదించావు నేను సంపాదించావు, నాది. డబ్బు, కుటుంబాలని ఆస్తుల వలన వాటితో కొట్టుకోవడం, సమాధానం లేదు, సెటిల్ అవడమే కష్టం. అది ధనాపేక్ష లేనివారుగా మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని దేవుని వాక్యం. మైండ్ డబ్బు మీద కాదు, చాలా మైండ్ బంగారాల మీద, చాలామంది మైండ్ బట్టల మీద, వస్త్రాల మీద, వస్తువుల మీద. అరే పేతురు భక్తుడు ఎన్ని హెచ్చరికలు చేస్తుంటాడు. వస్తువుల మీద ఉన్న ప్రేమ, వాహనాల మీద ఉన్న ప్రేమ, అబ్బా. కారు దుడిసినంతసేపు కూడా భార్యతో గడపడంట. ఏంటి? దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్? కారు మీద ఎక్కువ ఇంట్రెస్ట్, కానీ భార్య మీద కాదు, పిల్లల మీద కాదు. కుక్క మీద ఉన్న ఇంట్రెస్ట్ భార్య మీద ఉండదు. మొక్కల మీద ఉన్న మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ మనుషులతో ఉండదు, రిలేషన్స్తో ఉండదు. ఎంత భయంకరం ప్రియులారా. కాబట్టి మన హృదయాలను ఎంత కాపాడుకోవాల్సిన అవసరం. నిన్ను ఏమాత్రమును దేవుని మీద, వాక్యం మీద, సహోదరుల మీద, సహవాసం మీద, పేదల మీద, మిషనరీస్ మీద, మన జీవితంలో అసలు దేవుని ఉద్దేశం మీద మైండ్ పెడుతున్నామా, లేకపోతే గురి లేకుండా వెళ్ళిపోతున్నామా? ఎన్నైనా మొత్తం చెప్పండి. సహోదర ప్రేమ, ఆతిథ్యము, మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోవటం, పేదలను జ్ఞాపకం చేసుకోవటం, కుటుంబాలను నాశనం చేసేది 2. 5వది, 6వది డబ్బు. అర్థమైందా? 7వది 6వ వచనం చదువుదాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయ అని మంచి ధైర్యంతో. చివరిది 7వది భయాలు. ఏంటి? భయాలు. 7వది భయం. చెప్పండి అందరూ. భయం. రేపు ఏమవుద్దో, సీట్ వస్తుందో లేదో,
ఉద్యోగం వస్తుందో లేదో, భయం 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 భయం. ఏనాయనా నువ్వు కూడా ఒక ఇల్లు తీసుకోవచ్చు కదా అంటే, అన్నా ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియట్లేదు. ఏంటి ఇల్లు సంగతి తర్వాతలే అంటున్నారు వీళ్ళు. ఏంటి ఈ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోద్దో, ఎప్పుడు వెళ్ళి రమ్మంటారో మాకే తెలియట్లేదు. నిజమే అనిపించింది, అవునా కదా? ఎంత మెలకువగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు నాకు, నీకు ఉద్యోగం ఉన్నే లేకపోయినాయి, ప్రభువు నాకు సహాయుడు. చెప్పండి, ప్రభువు నాకు సహాయుడు. నేను నరమాత్రుడు నాకేమీ. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళేం చేస్తారో, ఎవరు వస్తారో, ఏం చేస్తారో, ఎందుకు నీకు భయం? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ. ఓ ఎంత ధైర్యం ప్రియులారా, ఎంత ధైర్యం! దేవుని వాక్యం మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. హోప్, లివింగ్ హోప్. మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. 6వ వచనం అందరం చదువుదాం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచిదని. నేను రక్షణ పొంది 43 సంవత్సరాలు అవుతుంది. ఎంత? 43 సంవత్సరాలు ప్రభు నన్ను కాపాడారు. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కాపాడలేడా? ఎంతమంది వచ్చి ఉంటారు నా మీదకి? ఎన్ని పరిస్థితులు వచ్చి ఉంటాయి? ఎన్ని పరిస్థితులు వచ్చి ఉంటాయి? 43 సంవత్సరాల్లో ఊరకనే వచ్చి సుఖంగా వచ్చి కూర్చున్నానేంటి మీ మధ్యలో? నేను కాదు. ప్రభువు నాకు సహాయుడు. నా ఆశ అంతా ఒకటే, ప్రభువు నాకు సహాయుడు. చెప్పండి మాట, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. అర్థమైందా? నేను భయపడను. నరమాత్రుడు నాకేమీ చేయగలడు. నరమాత్రుడు ఎవరైనా ఒకవేళ సంఘానికి హాని చేస్తున్నారా? చేసినా సరే అది మన దేవుడు పర్మిషన్ ఇస్తేనే తప్ప లేదు. అది ఆయన అనుమతిస్తేనే తప్ప నీ మీదకి ఏది రాదు. ఎందుకు అనుమతిస్తాడు? మేలు కోసమా, కీడు కోసం? అది కీడు విషయమా ఆయన శోధింపడు. నిన్ను చెడగొట్టడానికి, పడగొట్టడానికి, నాశనం చేయడానికి శోధించడు. నీకు మేలు కొరకే తప్ప. మళ్ళీ చదవండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. అబ్బా, ఈ మాట చదవండి అందరూ, నోటితో చెప్పండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ. ఏ పరిస్థితి అయినా, ఎవరైనా సరే, ఏదైనా సరే నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత బలమిస్తుంది మనకి, ఎంత నిరీక్షణ ఇస్తుంది, ఎంత శక్తినిస్తుంది, ఎంత ఆదరణనిస్తుంది. ప్రియులారా, మళ్ళీ చదువుదాం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. మళ్ళీ చెప్పాలి, నేను భయపడను. 4 సార్లు చెప్పండి. అసలు చెప్తుంటేనే భయం పారిపోద్ది. నిజం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. మళ్ళీ, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. అది ఏదైనా, ఎవరైనా సరే ఏం భయం లేదు. నరమాత్రుడు నాకేమీ చేయగ, నరమాత్రుడు నాకేమీ చేయగ. బాబోయ్, దేవుని వాక్యం ఎంత బలమైంది ప్రియుల, ఎంత భద్రత మనకి. ప్రార్థన చేసుకుందాం. 7 విషయాలు చెప్పుకున్నాం ప్రియుల, 7 విషయాలు ప్రార్థన చేసుకుందాం. మొదటిది, ప్రేమతో నింపయ్యా మమ్మల్ని. కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఎవరిని చూస్తే వాళ్ళని ప్రేమించే హృదయం నాకు దయచేయి.